ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 19వ అధ్యాయము 31వ వచనము. ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారనే మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఎవరైనను మీరెందుకు విప్పుచున్నారని అడుగగా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు చెప్పండి అని ఆనాడు దేవుడు యేసయ్య తన స్వయాన ఈ మాట చెప్పారు. కట్టబడిన గాడిద పిల్లను దేవుడు తన కొరకు విప్పి ఆయన తీసుకుని వచ్చారండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కానీ నీ కుటుంబము కానీ ఏ విషయాల్లో అపవాది చేత కట్టబడున్నారో, బంధింపబడున్నారో, అది వ్యాధుల చేత అయినను, ఇబ్బందుల చేత అయినను, ఈ లోక సంబంధమైన సమస్యల చేత అయినను, దేని వలన నీవు బంధింపబడి ఉండి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నిన్ను చూచిన దేవుడు నీతో ఏం చెప్తున్నారో తెలుసా? నీవు ఆయనకు కావాలి. ఆమేన్. ఆనాడు ఆ గాడిదలు చూచిన వారు ఎవరైనా దానికి విలువిస్తారండి? లేదు. కానీ అది విడిపించబడిన తరువాత, ప్రభు వద్దకు వచ్చిన తర్వాత అనేక మంది జేజేలు కొట్టారంట, అనేక మంది గౌరవాన్ని ఇచ్చారంట. గాడిదకు కూడా దేవుడు గౌరవాన్ని ఇచ్చాడండి. ఈరోజు మన జీవితంలో కానీ వాగ్దానాన్ని వింటున్న కొంతమంది జీవితంలో విలువలేని పరిస్థితులు, మనుష్యుల చేత తృణీకరించబడిన వారుగా ఉండి అనేక రకాల సమస్యల్లో నలగొట్టబడుతూ ఈ జీవితం ఎందుకు అనుకునేవారు కొంతమంది ఉన్నారు. దేవుడు మీతో చెప్తుంది ఏంటో తెలుసా? ఏ మనుష్యుల ముందైతే నీకు అవమానం కలిగిందో, ఏ కుటుంబాల మధ్య నీవు నిందలు మోసావో, వాళ్ళందరూ కూడా ఇదిగో నీ స్థితిని దేవుడు హెచ్చించబోతూ ఉన్నారు. వారే నీకు జేజేలు కొట్టే విధంగా ప్రభు నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు. ఆమెన్. ఈ వాగ్దానం ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారో వారి హృదయానికి తెలుస్తూ ఉంది ఈ మాట. ఆనాడు దేవుడు వారిని పంపించి దాన్ని విడిపించి తీసుకుని వచ్చినట్టుగా ఈరోజు దేవుడు తన వాక్కును పంపి నీ జీవితంలో నిన్ను విడిపిస్తూ ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, నాకున్న ఈఎంఐలు ఎలా తీరుతాయి, నా బిడ్డలు ఎలా మందిరానికి వస్తారు, నా కష్టం ఎలా తొలగుతుందని. అది అపవాది యొక్క ఆలోచన. నువ్వు ఒకటే నమ్మాలి, దేవుడు తన వాక్కును పంపించారు. ఈరోజు నా హృదయంలో నాకు అర్థమైంది, తప్పక నాకు విడుదల కలుగుద్ది, తప్పక నా కుటుంబం బాగుపడుతుంది, తప్పక నా వాళ్ళు మందిరానికి వెళతారు, ఇదిగో నేను బయట పడబోతూ ఉన్నానన్న సంతోషముతో ఈరోజు దేవుణ్ణి స్తుతించు నువ్వు. ఆమెన్. సంతోషముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. రోజు నువ్వు అద్భుతమైన విడుదల యేసు నామంలో నీకు కలగబోతూ ఉంది. ఆమెన్. దేవుని సన్నిధిలో నీవు కారుస్తున్న కన్నీరు వృధాగా పోలేదు. దేవుని సన్నిధిలో తెల్లవారుజామున నువ్వు పెట్టుచున్న మొర అది వృధాగా పోలేదు. ప్రభు చూశాడు, చూచిన దేవుడు ఈరోజు తన వాక్కును పంపాడు. ఆమెన్. ఎంతోమంది ఉండగా ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎందుకు వినగలుగుతూ ఉన్నావు? ఈ వాగ్దానం ద్వారా నీ మనసు ఎందుకు ధైర్యపరచబడుతుందంటే నీకు తెలుసు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని. ధైర్యము కలిగుండు, నిబ్రము కలిగి ఉండు. సమస్త ఇబ్బందుల్లోంచి కూడా నిన్ను విడిపించగలిగిన దేవుడు యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు కావాలి కనుక నీవు విడిపింపబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.